అందరికీ నమస్కారం అండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి చాలా మందికి ఉండే డౌట్స్ ని కొన్నిటిని నేను సెలెక్ట్ చేసుకుని ఈ వీడియో ద్వారా సమాధానం ఇవ్వాలనుకుంటున్నా. వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హత లిస్ట్ లో పేరు వచ్చినా సరే డబ్బు పడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు మొదట చేయాల్సిన పని ఏంటి అంటే మీకు అంటే మదర్ కి ఎన్ని అకౌంట్ ఉంటే అన్ని అకౌంట్ లో ఫస్ట్ చెక్ చేయించుకోవాలి. అండ్ పోస్ట్ ఆఫీస్ లో కూడా ఏమైనా అకౌంట్ ఉన్నట్లయితే అక్కడ కూడా చెక్ చేయించుకోవాలి. అన్నిట్లో చెక్ చేసినా కూడా అమౌంట్ పడనట్లయితే ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నట్లయితే ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఎందుకంటే చాలా మందికి నిన్న ఈ రోజు రేపు కూడా అమౌంట్ పడుతున్నాయి. సో తప్పకుండా మీకు కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి సెకండ్ లిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పారు కాబట్టి జూలై 5 వరకు మీకు అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. కొందరికి వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి ఇంకా ఖచ్చితంగా మీకు డబ్బులు పడే అవకాశం అయితే ఉంది. ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చిన వారికి గ్రీవెన్స్ రైజ్ చేయడానికి ఎలాంటి ఆప్షన్స్ అయితే లేవు. ఎలిజిబుల్ లిస్ట్ లో రాకపోయినట్లయితే మాత్రమే గ్రీవెన్స్ అనేది రైజ్ చేయొచ్చు. కాబట్టి ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చిన వారు ఖచ్చితంగా వెయిట్ చేయాలి. అండ్ ఉన్న అకౌంట్లు అయితే ఖచ్చితంగా ఫస్ట్ అయితే చెక్ చేయించుకోవాలి పడిందా లేదా అనేసి. చాలా మంది ఏమనుకుంటారంటే మేము స్కూల్లో ఈ అకౌంట్ ఇవ్వలేదండి కానీ ఈ అకౌంట్ కి పడింది అని చాలా మంది అనుకుంటారు. ఎన్పిసిఐ లింక్ అనేది దేనికైతే యాక్టివ్ లో ఉంటుందో దానికి మాత్రమే అమౌంట్ పడడం జరుగుతుంది. ఒకే అకౌంట్ లో చూసుకోకుండా అన్ని అకౌంట్ లో చెక్ చేయించుకోండి. పడకపోతే వెయిట్ చేయండి, ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి గవర్నమెంట్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. అంటే ఎప్పటి వరకు అమౌంట్ వేస్తాము ఏమా అనేది. కానీ చాలా మందికి పడుతున్నాయి అన్నమాట, రోజు పేమెంట్లు అనేది పడుతున్నాయి. ఇక ఎలిజిబుల్ లిస్ట్ లో రాకున్నా పేర్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు సచివాలయంలో గ్రీవెన్స్ అనేది రైజ్ చేయాలి. దానికైతే ఆప్షన్ ఉంది. చైల్డ్ ఈజ్ ఎలిజిబుల్ బట్ ఎలిజిబుల్ లిస్ట్ లోని ఇనెలిజిబుల్ లిస్ట్ లోని ఎక్కడ కూడా పేరు రాలేదు అన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మీరు డిఏ లాగిన్ లో చైల్డ్ ఐడి అలాగే మదర్ ఆధారు చైల్డ్ ఆధారు ఇవన్నీ తీసుకొని వెళ్లి సచివాలయంలో ఇచ్చినట్లయితే డిఏ గారు గ్రీవెన్స్ అనేది రైజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లిస్ట్ లో ఖచ్చితంగా మీ పేరు వచ్చి జూలై 5 కి అమౌంట్ పడే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైనా లిస్ట్ లో పేరు రాకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా గ్రీవెన్స్ అనేది రైజ్ చేయండి. ఇక 10th అయిపోయిన స్టూడెంట్స్ అలాగే ఇంటర్ అయిపోయిన స్టూడెంట్స్ కి వస్తుందా లేదా తల్లికి వందనం డబ్బులు అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇంటర్ అయిపోతే రాదండి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినట్లయితే వాళ్ళకి స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుతారు కాబట్టి వాళ్ళకి తల్లికి వందనం డబ్బులు రాదు. అలాగే 10th అయిపోయిన వాళ్ళు ఇంటర్ కాలేజ్ లో జాయిన్ అయ్యి అక్కడ తల్లికి వందనం పథకానికి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకుంటేనే జూలై 5 కి అమౌంట్ అనేది పడే అవకాశం ఉంది సెకండ్ లిస్ట్ కింద. ఒకరికి 2 లేదా 3 పిల్లలు ఉంటారు. అందరివి పేరు అయితే ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చింటాయి కానీ ఒకరికో ఇద్దరికి పేమెంట్ పడి ఇంకొకరికి పడిందదు. అలాంటి వాళ్ళు కూడా వెయిట్ చేయాలండి. ఖచ్చితంగా డబ్బులు అనేది పడడం జరుగుతుంది. ఇక చాలా మందికి ఉండే సమస్య ఏంటి అంటే ఎలిజిబుల్ లిస్ట్ లో పేరు వచ్చి ఉంటుంది, అలాగే లాస్ట్ లో ఇన్యాక్టివ్ అని వచ్చి ఉంటుంది. అలాంటి వారికి కూడా పేమెంట్ పడిందదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీకు ఉండే అకౌంట్ కి ఆధార్ అనేది ఎన్పిఎస్సి లింక్ అనేది చేయించుకొని, లేదు కొత్త అకౌంట్ అయితే పోస్ట్ ఆఫీస్ లో ఓపెన్ చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత మీరు సచివాలయంలో ఖచ్చితంగా ఎన్బిఎం పోర్టల్లో వెల్ఫేర్ గారి లాగిన్ లో అప్డేట్ చేయించుకోవాలి. అప్డేట్ చేసిన తర్వాత మీకు ఈ మధ్యలో అంటే జూలై 5 లోపల అమౌంట్ అనేది పడుతుంది. లేదంటే నెక్స్ట్ లిస్ట్ లో ఎలిజిబుల్ లిస్ట్ లో యాక్టివ్ అని రావడం తర్వాత పేమెంట్ అనేది పడడం జరుగుతుంది. సో మీరు గనుక అకౌంట్ కి ఎన్పిసి లింక్ అనేది చేపించుకొని వచ్చిన తర్వాత ఒకసారి ఆధార్ సైట్ లో వెళ్ళి చెక్ చేసుకోండి. బ్యాంక్ సీడింగ్ అనేది అయిందా లేదా, యాక్టివ్ అయిందా లేదా అనేసి చెక్ చేసుకోండి. ఇక ఇనెలిజిబుల్ లిస్ట్ లో పేరు వచ్చిన వాళ్ళు ల్యాండ్ తక్కువ ఉన్నా ఎక్కువ వచ్చినా, లేదు కరెంట్ బిల్ తక్కువ కాలుస్తున్నా ఎక్కువ వచ్చినా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా గ్రీవెన్స్ అనేది రైజ్ చేయాల్సి ఉంటుంది డిఏ గారి లాగిన్ లో. అలా చేసినట్లయితే సెకండ్ లిస్ట్ కింద మీకు అమౌంట్ అనేది పడుతుంది. ఇక చాలా మందికి శాలరీ అనేది 11,000 లోపలే ఉన్నా కూడా 12,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు అని వచ్చింటుంది. అండ్ అంగన్వాడీ వాళ్ళకు కూడా లిస్ట్ లో పేరు రావడం జరుగుతుంది ఇనెలిజిబుల్ లిస్ట్ లో. అలాంటి వాళ్ళు గ్రీవెన్స్ అనేది రైజ్ చేయండి. మీకు శాలరీ కనుక 11,000 లోపు ఉన్నట్లయితే గ్రీవెన్స్ రైజ్ చేసినట్లయితే డేటా అనేది మళ్ళీ వెరిఫికేషన్ కి వెళ్ళి మీకు సెకండ్ లిస్ట్ కింద అయినా డబ్బులు పడే అవకాశం ఉంది. చాలా చోట్ల అయితే అంగన్వాడీ వాళ్ళకి సంబంధించి కూడా గ్రీవెన్స్ అనేది రైజ్ చేస్తున్నారు. సో మీరు కూడా ఎవరైనా అంగన్వాడీ వర్కర్స్ గానీ అంగన్వాడీ టీచర్స్ గానీ ఉన్నట్లయితే మీకు శాలరీ 11,000 కన్నా లోపల ఉన్నట్టే అంటే 12,000 కన్నా లోపు ఉన్నట్లయితే ఖచ్చితంగా గ్రీవెన్స్ అనేది రైజ్ చేయండి మీ సచివాలయంకి వెళ్ళి. ఈ 2-3 రోజుల్లో కొంతమందికి పేమెంట్ అయితే పడింది తల్లికి వందనం సంబంధించి. కొంతమందికి ఏమో 10,600, 11,000, 13,000 పడకుండా తక్కువగా పడడం జరిగింది. అలాంటి వాళ్ళు ఎందుకు మాకింత తక్కువ పడింది అనేసి సచివాలయంలో వెళ్ళి అడుగుతుంటారు. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే మీకు అనేది అమౌంట్ కట్ అయ్యి మిగిలిన అమౌంట్ అనేది పడడం జరుగుతుంది.
జరుగుతుంది. అలాగే కొంతమందికి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ అకౌంట్ అనేది యాక్టివ్ లో ఉన్నా సరే ఆ విధంగా పడినట్లయితే మీకు సెకండ్ లిస్ట్ కింద కూడా డబ్బులు పడే అవకాశం ఉంది. కాబట్టి సో మీరు వెయిట్ అయితే చేయాలి. సచివాలయంలో అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. వాళ్ళకి ఎవరు చెప్పిండరు ఎందుకు ఇంత తక్కువ వేశారు అనేసి. సో మీకైతే ఇంత తక్కువ అమౌంట్ పడింటే వెయిట్ చేయండి, నెక్స్ట్ లిస్ట్ కిందైనా మీకు డబ్బులు ఇంకోసారి పడుతుంది. సో ఇది వాటి వీడియో. ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, ఆన్సర్ అయితే ఇస్తాను. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మీకు యూస్ కాకపోయినా వాళ్ళకన్నా యూజ్ అయ్యే అవకాశం ఉంది.